ఓకే, రైట్. సో ఒకసారి సుధీర్ గారితో మాట్లాడదాం. సుధీర్ గారు, మీరెలా చూస్తారండి సుదీర్ఘ ప్రస్థానాన్ని కోహ్లీ వన్డేస్లో కావచ్చు, టెస్ట్లో కావచ్చు, 2020s కావచ్చు, ఎలా ఆటను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు, ఎలాంటి జోష్ని అభిమానుల్లో నింపాడు, ఈరోజు రిటైర్మెంట్ దిశగా ఎలా సాగాడు, మొత్తం ఒక్కసారి. ఒకటండి, టాలెంట్ తో పాటు మీకు అన్వేవరింగ్ డెడికేషన్, కమిట్మెంట్ లేకుంటే మీరు ఆ లెవెల్ రీచ్ కాలేదు. ట్రెమెండస్ ఇన్సాషబుల్ హంగర్ అంటాం కదా, అతనిలో రన్స్ స్కోర్ చేయాలి, తర్వాత ఇండియాని గెలిపించాలి, ఇండియాని ఎప్పుడు ముందుంచాలనేటువంటి ఆ హంగర్ మొదటి నుంచి కూడా కనబడింది. అతను మైదానంలో ఉన్నట్లయితే ఏ జనరేషన్ క్రికెటర్స్ తో ఆడినప్పుడు కూడా మీరు చూడండి, అతని యొక్క కమిట్మెంట్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అబ్సల్యూట్లీ డౌట్ లేదు అసలు. అదే నేను అనుకుంటాను అతన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. టెస్ట్ మ్యాచెస్ లో కూడా 30 సెంచరీస్ అంటే మామూలు విషయం కాదు. అండ్ వన్డే మ్యాచెస్ లో 51 సెంచరీస్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా 49 ఉన్నాయి. సో ఐ థింక్ ఆల్ ఫార్మాట్స్ లో మీకు T20లో కూడా లాస్ట్ కు వన్డే సెంచరీ సాధించాడు వరల్డ్ కప్ లో, అది కూడా మనందరికీ తెలుసు. ఏ ఫార్మాట్ లోనైనా కానీ అతడు అడ్జస్ట్ కావడం అనేది ఇప్పుడు మోడర్న్ క్రికెటర్స్ లో మీరు చూడండి, అన్ని ఫార్మాట్స్ లో ఆడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ ఫార్చునేట్లీ ఫర్ ఇండియన్ ప్రజెంట్ ఉన్నటువంటి టీంలో ఇప్పుడు కోహ్లీ తర్వాత కూడా నేను అనుకుంటాను, ఇప్పుడు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు, జైస్వాల్ లాంటి వాళ్ళు, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, దే కెన్ యాక్చువల్లీ బి ఫిట్ ఫర్ ఎనీ ఫార్మాట్ అండి. T20లో ఆడగలుగుతారు, వన్డే మ్యాచెస్ లో ఆడగలుగుతారు, టెస్ట్ మ్యాచెస్ లో ఆడగలుగుతారు. సో ఆ అడ్జస్ట్మెంట్ అతడు చేసుకోవడం అనేది ఆల్ ఫార్మాట్స్ లో మామూలు విషయం కాదు. అండ్ దట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనికి ఒక ట్రెమెండస్ రికార్డు, మామూలు రికార్డు కాదు. ఈవెన్ 2017లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ కెప్టెన్ గా వచ్చాడు అతను. అండ్ ఇండియాను ఫైనల్ వరకు తీసుకువెళ్ళారు. ఫైనల్లో ఆఫ్ కోర్స్ వి లాస్ట్ టు పాకిస్తాన్, దట్ వాస్ డిఫరెంట్ యాక్చువల్లీ. బట్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కదా, అంటే ఎక్కడ కూడా క్యాప్టెన్సీ చేస్తున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని అతడు మోయడంలో ఆ ప్రెషర్, టెన్షన్ అనేది కనబడలేదు అసలు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ అండి, నో డౌట్ అబౌట్. ఓకే, ఎస్. తిరుపతి గారు, సార్, సో ఎలా ఉండబోతోందండి ఇండియన్ క్రికెట్